ఆలయానికి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందన. ప్రియులరా, దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి, ఆలోచించాలి. 40వ దినంలోనికి ప్రభు మనల్ని నడిపించాలి. దేవునికి మహిమ కలుగును గాక. మొదటి దినము మొదలుకొని ఈ 40వ దినం వరకు, ఈ 40వ దినం వరకు దేవుడు ఎలాంటి ఆటంకాలు లేకుండా చక్కగా జరిగించాడు. కాబట్టి ఈ 40వ రోజు మనల్ని మనం కొన్ని విషయాలు ప్రశ్నించుకోవాలి. జాగ్రత్తగా వినండి. ఒక వ్యాధితో ఒక వ్యక్తి హాస్పిటల్లో చేరితే బాగా అందరూ అర్థం చేసుకోవాలి. డాక్టర్ చెప్తాడయ్యా 10 రోజులు ఇక్కడే ఉండి మందులు వాడాలి, అప్పుడు నీ వ్యాధి నయమై. ఉంచుతాం మనం ఆశ కదా బ్రతకాలని. హాస్పిటల్లో ఉంచితే హాస్పిటల్లో ప్రతి దినం జాగ్రత్తగా మందులు వేస్తారు, ఇంజక్షన్లు వాడతారు, ట్యాబ్లెట్లు వాడతారు, సెలైన్లు పెడతారు, అన్నీ ఏర్పాటు చేసి 10వ దినమున పరీక్ష చేస్తారు. చేస్తే వ్యాధి ఏమవ్వాలి చెప్పాలి, తగ్గిపోవాలి కదా. ఒకవేళ పెరిగిందనుకో చెప్పాలి, ఏం చెప్తాడు డాక్టర్, ఇంకొక నెల మందులు. సరే పెరగాల తగ్గలా అలాగే ఉందనుకో చెప్తాడు ఆయన, ఇంక కొంచెం డోసు పెంచి ఇంక కొద్ది రోజులు పరీక్ష చేద్దాం, గమనిద్దాం, పరీక్షిద్దాం. ఇలా వ్యాధి వస్తే ఆ రకంగా మనల్ని మనము పరీక్షించుకుంటూ, మందులు వాడుతూ, పరీక్షలు చేసుకుంటూ, మెడిసిన్ వాడుతూ చక్కగా బాగై ఇంటికి వస్తాం. ఆమె బాగైన తర్వాత ఇంటికి వస్తాం. ఒకవేళ బాగాలేదనుకో ఏం చేస్తాం, దానికంటే పెద్ద హాస్పిటల్కు వెళ్తాం. బాగా ఆలోచించండి. 40 దినాలు మనం అందరము దేవునితో ఉన్నాము. ఆమె దేవుని సన్నిధిలో ఉన్నాం, దేవుని మాటలు విన్నాం. సంతోషం. నీ భక్తి పెరిగిందా? నీ భక్తి పెరిగిందా లేక తగ్గిందా? పెరగలేదు, తగ్గలేదా, ఎప్పటిలాగే ఉందా? ఈ విషయాలు సాధారణమైన విషయాలు కాదు, బాగా ఆలోచించండి. ఎందుకు 40 దినాలు ప్రభుతో ఉన్నావు? నీ భక్తి ఏమవ్వాలి? పెరగాలి. ఎందుకు నువ్వు 20 రోజులు హాస్పిటల్లో ఉన్నావు? నీ జబ్బు ఏమవ్వాలని? తగ్గకపోతే వదలట్లా, ఇంకో పెద్ద హాస్పిటల్కి వెళ్ళి, మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి అక్కడ బాగా ట్రీట్మెంట్ చేసుకొని ఇంటికి వస్తున్నావు. నీ జబ్బును తగ్గించుకొని ఇంటికి వస్తున్నావు. ప్రభు సన్నిధిలో 40 దినాలు ప్రభుతో గడిపితే మన భక్తి ఏమవ్వాలి? పెరగాలి. ఇందులో ఎవరిని ప్రశ్నించట్లే, ఏలు పెట్టి చూపట్లే, ఎవరికి వాళ్ళమే ప్రశ్నించుకుందాం. మన భక్తి పెరిగిందా లేక తగ్గిందా? లేక అలాగే ఎప్పటి వలే అలాగే ఉందా? పరీక్షించుకోవాలి. సహజంగా 40 దినాలు ఒక స్థలంలో ఉండి ఒక పని చేస్తే అందులో అభివృద్ధి ఉండాలి. అభివృద్ధి. ఒక బిల్డింగ్ కట్టడానికి ప్రారంభించి మొదటి రోజు పునాది వేస్తాం, తర్వాత గోడలు పెడతాం, తర్వాత అంతా చేసుకుంటూ వస్తాం. దినము ఆ బిల్డింగ్ ఏమవ్వాలి? రోజుకు సంపూర్తి కావాలి. ఆమె ఏమవ్వాలి? సంపూర్తి కాకుండా నువ్వు మధ్యలో వదిలేస్తే నీ మనస్సు బాగుండదు, ఏలనవుద్ది, ఎగతాళవుద్ది, నిన్ను నీవు మనస్కరించుకోలేవు. భక్తి కూడా అలాంటిది ప్రియులరా. ప్రభుతో మనం గడిపే ప్రతి క్షణం భక్తి జీవితంలో పెరగాలి. నీ భక్తి పెరగాలి, నీ ప్రార్థన పెరగాలి, నీ పరిశుద్ధత పెరగాలి, నీ పవిత్రత. పౌలు గారు అన్నాడు, అయ్యా మనము కృప నుండి చెప్పాలి అత్యధికమైన కృపలోకి వెళ్ళాలి.
పరిశుద్ధత నుండి చెప్పండి అతి పరిశుద్ధత నుండి, తెలుసా, మహిమ నుండి చెప్పండి అధిక మహిమలోనికి. ఆమె చెప్పండి 3 విషయాలు. కృప నుండి అత్యధికమైన కృపలో, పరిశుద్ధత నుండి అతి పరిశుద్ధతలో, తెలుసా, మహిమ నుండి చెప్పండి అధికమైన మహిమలు. ఒకవేళ కొందరిని మనం చూస్తాం, వెనక్కి వస్తూ ఉంటా, ఎక్కడికి? ఉన్న దానిలో నుండి వెనక్కి. నిన్ను చూసి దేవుడు సంతోషించాడు, జాగ్రత్త. ఒక్క పిలుపు పిలిచాడా, నరులారా తిరిగి వచ్చేయ్య నీతోటి ఊరక దండగా. దొనకొండలో కొద్ది మంది ఉన్నారు, ఒక 4-5. భూమి కూడా బాధపడద్దు వాళ్ళని చూసి, ఎందుకు వీడు తిరుగుతుండా నా మీద, ఏమి వీడి గుండా ప్రయోజనమో, ఎవరికో లేకపోతే వాడికి వాడు కూడా ప్రయోజనం. జాగ్రత్త. 40 దినాలు ప్రభుత్వం ఉండడం అంటే చాలా గొప్ప విషయం. ప్రియులారా, ఒక ఆయన ప్రభుత్వం 40 దినాలుండి ఆ కొండ మీద నుండి దిగి వస్తూ ఉంటే ప్రజలందరూ ఆయనకెళ్ళి చూస్తుంటేనంట ఆయన ముఖము, చెప్పాలందరూ, ముఖము ప్రకాశించి. మరి నీ ముఖం ఎలా ఉంది? నా ముఖం ఎలా ఉంది? మన ముఖాలు ఎలా ఉన్నాయి? మాంసం మానేశాం, ఆమె తిండి మానేశాం, ఆమె అని ప్రభుతో ప్రార్థన చేస్తున్నాం, వాక్యం వింటున్నాం. భక్తి జీవితంలో పరిశుద్ధత నుండి చెప్పండి అతి పరిశుద్ధతలోకి రావాలి. ఇది భక్తి జీవితం. కనుక ఒకవేళ ఇవి ఆలోచించకపోతే నీ జబ్బు ముదురుద్ది, జాగ్రత్త. మెడిసిన్ ఆడుతున్నా జబ్బు తగ్గలేదంటే జబ్బు ఎక్కువైపోద్ది. దాన్ని నువ్వేం చేస్తావు? తగ్గించుకోవడానికి సర్వ ప్రయత్నాలు చేస్తావు, సర్వ ప్రయత్నాలు. మరి నీ భక్తి పెంచుకోవడానికి చెప్పాలి, సర్వ ప్రయత్నాలు చేయాలి. జబ్బు తగ్గించుకోవడానికి సర్వ ప్రయత్నాలు చేసావు కదా, భక్తి పెంచుకోవడానికి కూడా నువ్వేం చేయాలి? సర్వ ప్రయత్నాలు చేయాలి. బైబిల్లో చూద్దాం, తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలు నేను చదువుతాను, నాతో కలిసి అందరూ బిగ్గరగా చెప్పాలి. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విడిచి విసర్జించి దైవ భక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకొనుము. గట్టిగా చెప్పండి, సాధకము చేసుకొనుము. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును, కానీ దైవ భక్తి ఇప్పటి జీవము విషయములోను రాబోవు జీవము విషయములోను వాగ్దానముతో కూడినదై అది అన్ని విషయములలో ప్రయోజనకరమై ఉన్నది. పిల్లరైక జాగ్రత్తగా వినండి. మన భక్తిని మనము రోజు రోజుకు చెప్పండి ఏం చేయాలి? పెంచుకోవాలి. రోజు రోజుకు మన భక్తి పెరగాలి. దాని కొరకు ఇక్కడ ఒక చక్కని మాట చెప్పాడు పౌలుగా, సాధకము చేయాలి. ఆమె ఇంగ్లీష్లో ఏముందో తెలుసా? ఎక్సర్సైజు. ఏం చేయాలి? డాక్టరు మనోడికి చెప్పుంటాడు, రోజు కొద్ది గట్ల అనాలయ్యా, రోజు కొంచెం లేచి కొంచెం దూరము నడవాలయ్యా. ఇదేంటిది? ఎక్సర్సైజ్. అదే విషయాన్ని కొన్ని వేల సంవత్సరాల క్రితమే పౌలు గారు చెబుతున్నాడు. నీ
భక్తిని కూడా నీవు ఎక్సర్సైజు చేయాలి. ఆమె భక్తి కూడా సాధకం చేయాలి. కొత్తగా వస్తారు, ఒకళ్ళు మోకరిల్లుతారు. మోకరిల్లితే 10 నిమిషాలకు మించి ఉండలే. ఎందుకని? వారికి అంతకు ముందు ఆ అనుభవము. నువ్వు మోకరిల్లావు, నేను మోకరిల్లాను, గంట అయినా 2 గంటలైనా ఆగిపోకుండా ఉంటుంది. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచు. ఇది సాధకము. ఏంటిది? ఇది సాధకం. చేస్తున్నావా? ఇప్పుడు విన్నాం, 40 దినాలు చూసాం. ఇదే క్రమాన్ని ఇంటిలో 7 నుండి 9 వరకు ప్రార్థన చేసుకుందురుగాక. ఇది సాధకం. ఏంటిది? ఇది దైవ భక్తి విషయములో సాధకం. పౌలు గారు ఎంత గొప్ప ఆత్మీయ జ్ఞానం అండి. ముసలమ్మ ముచ్చటలను విసర్జించాలట. ముసలమ్మ ముచ్చటలు విసర్జించాలి. ఏంటివి? ఈ పని అయిపోతే ఇంకొక ఆమె దగ్గరికి కూర్చుంటే ఒకటి ముచ్చట. వాటి వల్ల ఒక చారుడు బియ్యం కూడా ఛాలెంజ్ చేసి చెప్తా, అలా చేసిన వాళ్ళు ఎవరు భక్తిలో వర్ధిల్లలేరు. ఆమె ఏ కొంచెము సమయము దొరికినా, ఏ కొద్దిగా సమయము దొరికినా నువ్వు ప్రభువుతో గడపడము నేర్చుకో. ఆమె ఆమె నీ శరీరం వ్యాధితో ఉంటే, క్రమము తప్పితే డాక్టర్ చెబుతాడు, నువ్వు ఆ శరీరాన్ని ఏం చేయాలి? ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయాలి, సాధకము చేయాలి. తెలుసా? ఈ ఎక్సర్సైజులు కూడా కొంతమంది శృతి మించి చేస్తారు. కన్నడలో, బెంగళూరులో ఒక ఆయన సినిమా హీరో, ఏదో పేరు ఆయన, వాళ్ళ పేర్లు మనకు తెలియదు, సినిమాల్లో అంతకంటే తెలియదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన ఎక్కువ ఎక్సర్సైజ్ చేసేసరికి లోపలి నరాలు పగిలిపోయి చనిపోయాడు. జాగ్రత్త, మనం అసలు అంత చెయ్యమనుకో మైందా. ప్రార్థన కూడా అలాంటి సాధకం ఉండాలి. సాధకం అంటే పని చేయని అవయవము ఏం చేస్తుంది? పని చేసి. ఒక చెయ్యి సరిగా పని చేయకపోతే రోజు ఎక్సర్సైజ్ చేస్తే చెయ్యమైంది తిరిగి పని చేస్తుంది. చెప్పాలి, ఎప్పటిలాగా పని చేస్తుంది. ప్రార్థన జీవితం కూడా అంతే, భక్తి జీవితం కూడా అంతే. ప్రతి దినం నిన్ను నీవు సంస్కరించుకోవాలి, సాధకం చేస్తే భక్తిలో నీవు రాటు తేలుతావు. ఆమె ప్రియులారా, పౌలు గారు చెప్పిన మాటలో ఏమి విసర్జించాలి మనము? ముసలమ్మ ముచ్చటలు విసర్జించు. పని ఉంటే తప్ప ఇంకొకరి దగ్గర కూర్చోకూడదు. ఆమె పని ఉంటే వెళ్ళి కూర్చో. పని లేకుండా ఎన్నడూ నీవు ఇంకొకరి దగ్గర కూర్చోకూడదు. అవసరం లేదు. పని ఉంటే వెళ్ళు. పని అయిపోయింది, ఇంకేమి పని లేదు, చెప్పండి, ఎవరి దగ్గర కూర్చోవాలి? యేసయ్య పాదముల చెంత కూర్చోవాలి. అది నిన్ను నిత్య జీవానికి నడిపించునుగాక. పౌలు గారు ఎంత చక్కగా అంటున్నారు. ఈ ముసలమ్మ ముచ్చటలు మానుకోవాలి, విసర్జించాలి. తర్వాత మాట చూడండి, అక్కడే ముసలమ్మ ముచ్చటలు విసర్జించి, చదవమ్మా, దేవుని భక్తి విషయములో ఎవరొచ్చి చెబుతారు? నీకు నీవే. ఇప్పుడు హాస్పిటల్కి వెళితే ఒక ఆమెకు చెప్పారంట, మా పొట్టలో బాగా పువ్వు పెరగిపోయింది. ఏంటిది? తింటివి పండుకొట్టి, కొవ్వు ఎటు బాగుంది ఛాన్స్ లేక ఏమైంది లోపల? ఎలా పోయిందయ్యా? రోజు 4ంటికి లేచి 2 కిలోమీటర్లు నడవమన్నా. ఆమె 4ంటికి లేచి 2 కిలోమీటర్లు నడవాలి అంటే దొనకొండ నుంచి నార్చిపల్లి వచ్చి వెళ్ళాలి.
ఎంత ఆసక్తితో లేస్తుందామా, ఎంత ఆసక్తి. నేను రాత్రి 3:20కి లేచి ప్రార్థన చేసుకొని 4:30కి అట్లా బయటకు వస్తే టాయిలెట్స్కి జిమికిన తిరుగుతా ఉంది. ఉదయం అడిగి, ఏందమ్మా అంత పెందల కాళ్ళు వేసి తిరుగుతాను? డాక్టర్ చెప్పాడు, కొవ్వు నీకు అర్థమవుగానే స్వచ్ఛంగా చెబుతున్నా, ఫ్యాట్ అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో ఏమంటుంది అది? కొవ్వు పేరకపోయిందంటయ్యా. 4ంటికి లేచి తిరగమన్నాడు, పరిగెత్తమన్నాడు, అప్పుడు కానీ కొవ్వు. ఇప్పుడు చెప్పండి, దేవుణ్ణి మరిచిపోయే కొవ్వు ఒకటి. ప్రార్థన రోజేం చేద్దాం, రోజేం ప్రార్థనలే. పేరుకుపోయింది నీ ఒంట్లో, నీ యొక్క బ్రతుకులో. అది తగ్గాలంటే ఖచ్చితంగా ప్రభు సన్నిధిలో సాగిలపడు. ఆమె ఆయన ఏం చెప్పాడు డాక్టరు? 2 కిలోమీటర్లు నడువు, పరిగెత్తు. అప్పుడు లోపల ఉన్నదంతా కరిగిపోయి నీకు ఆరోగ్యము వచ్చింది. భక్తిలో కూడా అంతే. నీ వేస్టేజ్ అంతా వెళ్ళాలంటే నీ శరీరాన్ని నలుగుగొట్టు వచ్చు. నీ శరీరాన్ని ప్రభు సన్నిధిలో వచ్చు. చూడండి, ఒక ఆయనకి దేవుడు పిలిచినప్పటి నుండి చనిపోయేదాకా ఒకటే క్రమం ఉంది. ఏంటో తెలుసా? అది సాగిలపడడం. ఆమె 18వ అధ్యాయము ఆదికాండం 1వ వచనం నుండి చదవాలి. ఆదికాండం 18:1 నుండి. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు గుమ్మములో కూర్చొని ఉండగా దేవుడు కనపడ్డాడు. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచు. మధ్యాహ్నం అయితే చాలు, తింటాం, కాస్త కుదిరితే గొరకొచ్చిందాకా మీద తింటాం, కాదు కుదిరితే ఇంకొకటి దగ్గరికి వెళ్ళి కూర్చొని మొసలమ్మ ముచ్చటి. మధ్యాహ్నం దేవుడు నీకు సమయం ఇస్తే ప్రార్థన చేయుదువుగాక. ఆమె సాగిలపడ్డా. చదువు అక్కడి నుంచి. దేవుడు అతనికి కనబడేను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలువబడి ఉండేది. అతడు వారిని చూసి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరుగెత్తి ఎక్కడ దాకా? నేల మట్టుకు వంగి, ప్రభువా దయచేసి నా ఇంటికి రండి. ఎలా అడిగాడు? మా నేల మట్టుకు. 17వ అధ్యాయము 1వ వచనం. ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనం. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు దేవుడు అతనికి కనబడి, నేను సర్వశక్తి కలిగిన వాడు, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవయ్యాడు. చూసారా? ప్రభువారు కనబడి సంతోషించి అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నారు. 3వ వచనం అనుకుంటా. అబ్రహాము సాగిలపడి ఉండగా, అందరు చూడండి ఆ మాట. ఆదికాండం 17వ అధ్యాయం 3వ వచనం. పైన ఎంత నుంది వయసు? అందరు చెప్పండి ఎంత? ఎవడన్నా 99 అడ్రస్సే కదా. 99 ఏండ్ల ఆయన ఏమంటున్నాడు? సాగిల పడ్డాడు. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచాడు. చాలా చాలా లోతుగా ఆలోచించండి ప్రియులారా. దేవుడు నీకు ఆరోగ్యం, అవయవాలు సహకరింపజేస్తే ప్రాణమిడిచే వరకు మోకరిల్లుదువుగాక. ఏ కోరికతో నీకు
చనిపోయేంత వరకు ప్రభువా మోకరిల్లేటట్టు చేస్తే చాలు. అద్భుతం, అద్భుతం. 99 ఏండ్లు 17వ వచనములో 18కి ఎక్కువ తక్కువ? అమ్మ 17 కంటే 18 ఎక్కువ తక్కువ? మరి అక్కడ 99 ఏండ్లున్న అబ్రహాము గారు 18కి వచ్చేలకి సాగిలపడ్డ నేల మట్టుకు వంగి. ఎక్కడి దాకా? నేల మట్టు, నేల మట్టు. జాగ్రత్త. నీకు నీవే భక్తిని సాధకము చేసుకో. నీ చెయ్యి నొప్పి పట్టింది, డాక్టర్ చెప్పాడు దీన్ని రోజు కొంచెం ఇట్లనయ్యాలి. నీకు నీవే అంటావా? ఎవరన్నా మనిషిని తెచ్చుకుంటావా? నీకు నీవే ప్రయత్నము సాధకము. ఒక చెయ్యే కదా, అంత జాగ్రత్త తీసుకున్నావే. ఇక్కడ కళ్ళు మూస్తే యేసయ్య కౌగిలిలో ఉండాలంటే ఎంత జాగ్రత్త తీసుకోవాలి. ఇక్కడ కళ్ళు మూస్తే నరకానికి పోతాం అని అంటే ఎంత భయపడాలి, ఎంత సాధకము చేయాలి, చాలా ఎక్కువ చేయాలి. నీకు నీవే ఏం చేసుకోవాలి? సాధకము చేసుకోవాలి. ఇతరులు కాదు, ఇతరులు కాదు. ఇలా ప్రభువారు మొన్న ధ్యానం చేసుకున్నాము. ఆయనే పల్లెములో చెప్పండి నీళ్లు పోస్తారు. చాలా మంది రైతే నీళ్లు తెచ్చిపోయారంటే చాలా మంది పోస్తారు. ఆయన పల్లెములో ఆయనే నీళ్లు పోచి శిష్యుల పాదములు కాస్త. గొప్పోళ్ళైతే చేయి పట్టుకోవడానికి ఒకడు, కాలు పట్టుకోవడానికి ఒకడు, నొక్కడానికి ఒకడు. నో, భక్తిలో సాధకము చేయి. ఆమె ఆమె ఈరోజు నాతో ఒక సహోదరుడు మాట్లాడతాయా, 9 సంవత్సరాల క్రితం నువ్వు ప్రార్థన చేశావు, నాకు ఆశీర్వాదం ఇచ్చావు. ఆ రోజు నా జీతం 22,000, ఇప్పుడు 52,000 అయింది. చప్పట్లు కొట్టి ప్రభును మహిమపరచు. 52,000 అయింది. ఎందుకు చెప్తున్నాడా అనుకుంటున్నావేమో. నా భక్తి కూడా 22,000 కంటే 52,000 ఎలా పెరిగిందో నా భక్తి కూడా అలా పెరిగింది. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచండి. ప్రియులారా, మీలో ఎవరైనా ఈ మాటను పట్టుకోండి. 1వ రోజు ఉపవాస ప్రార్థనలో నీ భక్తి ఎలా ఉందో, 40వ దినాన నీ భక్తి ఎలా ఉందో, రాబో కొన్ని దినాలకు నీ భక్తి ఎలా ఉందో, నీకు నీవే ఏం చేయాలి? సాధకం చేసుకోవాలి. ఆమె ఎవరు చేయాలి సాధకం? నీకు నీవే, నీకు నీవే సాధకం చేసుకోవాలి. మనం ఏం చేస్తామంటే మాట్లాడే దాంట్లో సాధకం చేస్తాం, పనులు చేసే దాంట్లో సాధకం చేస్తాం, అన్నిటిలో ప్రయత్నాలు చేస్తాం. ప్రభు దగ్గర సాధకము చేసుకో. 99 ఏండ్ల ఆయనంట దేవుని సన్నిధిలో ఏమై ఉన్నాడు? సాగిలపడ్డా. ఇలా బాగా ఆలోచించాలి. దీని కొరకు ఆ శరీర సంబంధమైన విషయాల్లో సాధకం అంటే, ఎక్సర్సైజ్ అంటే రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాం. బింగిళ్ళు తీస్తున్నాం, పులప్స్ తీస్తున్నాం, 2 కిలోమీటర్లు నడుస్తున్నాం. రకరకాలు ఎవరు చేత అయింది వాళ్ళు చేస్తున్నారు కదా. భక్తి విషయంలో 2 కార్యాలు ఉన్నాయి. ఎక్సర్సైజ్ చేయాలి. ఆమె మొదటిది దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. ఆమె ఇదొక సాధకం. దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. బైబిల్ ఏమి రాయబడింది? దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఎక్కడ పడితే అక్కడ బైబిల్ చదవబుద్ధి అయింది ఈ మాట వింటే. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచు. ఎక్కడ పడితే అక్కడ, ఎక్కడంటే అక్కడ బైబిల్ చదవబుద్ధి అయింది. ఎందుకో తెలుసా? ధ్యానించువాడు. కవితలు ఏం రాయబడింది తెలుసా? అతడు నీతి కాలువల యోరున నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టులాగా. ఆకు వాడదు,
ఆకు. అలా నువ్వు ఉండాలంటే ఈ వాక్యాన్ని చెప్పండి. ఎప్పుడెప్పుడు వెనకబడుతున్నారు, ఎప్పుడెప్పుడు అనగానే వెంటనే చెప్పాలి. దివారాత్రం ధ్యానము చేయుదుముగాక. ఒక ఆయన 200 సార్లు చదివాడు బైబిల్. ఆమె ఎన్నిసార్లు? ఇంకొక ఆమె చదువుతుంది 6 నెలలు మందులు ఆడమంటయ్యా, రోజుకు 9 మాత్రలు అయ్యా, రోజుకు 9 మాత్రలు, 6 నెలలు ఆడితే ఎన్ని అయ్యా? ఎందుకు ఆ లెక్క? దరిద్రపు లెక్క. ఆ లెక్క ఎందుకు? తెలుసుకుందామని. ఎన్ని మాత్రలు అయినాయి మొత్తం చెప్పండి లెక్క. రోజుకు 9 అంట. నెలకెన్నమ్మా చెప్పండి? 270. 6 నెలలకి 6 2 1200 అయ్యా. ఇంక చూడండి ఎన్ని మందులు. అమ్మో ఎన్ని మందులు. ఎప్పుడన్నా లెక్క వేసుకున్నావు? రోజుకు 2 అధ్యాయాలు, నెలకు 60 అధ్యాయం, రోజుకు 1 అధ్యాయం, నెలకు. ఎవరన్నా అసలు ఈ లెక్కలు వేస్తారా? వీటితో మాకెందుకయ్యా? ఆ లెక్కలు వేస్తే ఏంటో తెలుసా? అతడు నీటి కాలువలన యోరున నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు. క్రిందేమి రాయబడింది తెలుసు? దాని తర్వాత అలా చెయ్యనోడంట పొట్టులాగుంటాడు. ఆమె ఆకువాడని చెట్టు ఒకవైపు, పొట్టు ఒకవైపు. పొట్టేమైంది? గాలి లేస్తే ఇప్పుడు అక్కడ ఆగుదాం, కాస్త అగ్ని వేస్తే అడ్రస్ కూడా ఉండదు. నువ్వు దేంట్లో ఉన్నావు? వాక్యం చదివితే ఆకువాడని చెట్టు నీవు. ఆమె యెహోషువతో చెప్పాడండి. మోషే తర్వాత యెహోషువకు చెప్పాడు, నీ ధర్మశాస్త్ర గ్రంథాన్ని దివారాత్రము ధ్యానం చేయి. అప్పుడు నీవు తప్పిపోవయ్యా. ఎప్పుడెప్పుడు చదవాలి? నేను ఎప్పుడు నేర్పించే మాట ఒకటి ఉంది కదా, రోమా 10:8 ఏముంది? వాక్యము నీ యొద్దుండాలి, నీ నోటుండాలి. చాలా వందన. ఎక్కడెక్కడ ఉండాలి? గూట్లో ఉండాలా, సూర్లో ఉండాలా, మా మెట్టు మీద ఉండాలా. చదవండి రోమా 10:8. వాక్యము నీ యొద్దను, నీ నోటను. కొంతమందికి నోట్లో 20 కేజీల మాటలు ఉంటాయి. నోరేమో ఇంతది. ఎన్ని కేజీలు? 20 50 కేజీల మాటలు వస్తాయి కొంతమందికి. అంటారుగా ఇంత మాటలు అయ్యా, ఇంత అనేది వద్దు, 50 కేజీల మాట కదా. ఏముండాలంట మన నోట? వాక్యము నీ యొద్దను, నీ నోటను. నోటితో చెప్పండి. వాక్యము నీ యొద్దను, నీ నోటను. దావీదు భక్తుడు అంటాడయ్యా, నేను పాపము చేయకుండా ఉండాలని, నేను పాపము చేయకుండా ఉండాలని నీ వాక్యం నా ఎదురుగా పెట్టుకున్నాను. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచండి. ఉదయం లేవగానే ఎవరిని చూస్తున్నావు నువ్వు? వాక్యము నీ ప్రక్కలో ఉంటే, నీ ఎదురుగా ఉంటే, నీ దగ్గర ఉంటే దేన్ని చూస్తావు నీవు? చూడండి, చాలా శ్రేష్టమైన విషయం. ఒకటి ప్రార్థన, ఒకటి వాక్య ధ్యానము, రెండవది ప్రార్థన. ప్రార్థించకుండా నీ నోట ఒక్క మాట రాకూడదు. ఉదయాన్నే ఒక్క అడుగు నీవు వేయకూడదు. ఆమె చేసి చూడండి. నన్ను అంటారయ్యా, నార్చింపల్లెడ చేస్తున్నావయ్యా నువ్వు సేవ. ఏందో మరి వాళ్ళకి ఎట్లా అర్థమైందో చూసారా? అన్న ఆ ఊర్లో ఎట చేస్తున్నావు, మీ ఊర్లో ఎట చేస్తున్నావు? ఎందుకంటే అంత ముదురులుండ్రని అంత చెప్పాలి. అంత అది పోగొట్టాలి. ఆమె దీనికి 2 సాధనం చేద్దాం, ఎక్సర్సైజ్ చేద్దాం. ఒకటి వాక్య
ధ్యానము, 2 ప్రార్థన. ఈ 2 నీవు సాధనము చెయ్యాలి. ఎప్పుడెప్పుడు? డాక్టర్ ఎప్పుడు చెప్పిండు ఆమెకు? రోజు ఉదయాన్నే పరిగెత్తమని, ఉదయాన్నే నడవమన్నాడు. ఎప్పుడు నడవాలి? అందుకని అందరు లేయకముందే ఎక్సర్సైజ్ చేస్తావు కదా. యేసయ్య యొద్దకు అందరు లేకముందు వస్తావా? ఆమె అది నిన్ను నీ కొవ్వు తగ్గిస్తుందేమో, కానీ ఇది నిన్ను పరలోకము చేరుస్తుంది. చప్పట్లు కొట్టి ప్రభును మహిమపరచండి. ఆ ఎక్సర్సైజు నీ బాడీలో ఉన్న చెడును తీసేస్తుందేమో, కానీ నేను చెప్పే ఎక్సర్సైజు నిన్ను పరలోకములో చేస్తుంది. పరలోకములో చేస్తుంది. దాని కొరకు మా ముసలమ్మ ముచ్చటలు పక్కన పెట్టాడు. అవసరం ఉంటే తప్ప ఇంకొకరి దగ్గరకు నీవు వెళ్ళకూడదు. అవసరం ఉంటే వెళ్ళు. 2వది, సాధకము చేయమన్నాడు పౌలు గారు భక్తిని. ఏమేమిటివి? ఏమేమిటివి? వాక్య ధ్యానము, ప్రార్థన. ఇవి 2 అంశాలు సాధకము చేయాలి. సాధకం చేయాలి. చాలా మార్లు చెప్పా, మళ్ళా చెప్తున్నా. ఒక ఆయన హైదరాబాదులో 10ంటికి ట్రైన్ ఎక్కాడు. మద్రాసు వెళ్ళాలి. ఉదయం 6ంటికి దించు. రాత్రి 10ంటికి ట్రైన్ ఎక్కాడు. ఉదయం 6ంటికి మద్రాసు చేరుకోవాలి, చెన్నై. 10ంటికి ఎక్కి రిజర్వేషన్లో, అమ్మా రిజర్వేషన్ దొరికే దాల్చేం ఏం చేస్తాం మనం? భలే చెప్తారే, అంత తేలిక పడుకుంటామా? ఏంటిది? సెల్లా ఇల్లన్న మరుతుర్రంటే ఇప్పుడు సెల్లు. ఆయన అలా ఎక్కంట, వినండి జాగ్రత్తగా, 10 గంటలకు ట్రైన్ ఎక్కి ట్రైన్ కదలగానే మోకరిల్లాడు. ఎక్కడ? ట్రైన్లో. గుండెలు పగిలిపోతాయి ఈ వాక్యం వింటుంటే, ఈ మాటలు వింటుంటే. 10 గంటలకు మోకరిల్లి ట్రైన్లో ప్రార్థన చేయడం మొదలుపెట్టి చేస్తా ఉంటే ఇంకొక ఆయన ఎక్కిండు. ట్రైన్ అన్నాక అందరూ ఎక్కి ఇటు చూసారు. ఆయన ఏం చేస్తుండో, అమ్మో ఈయనెవరో మంచి సేవకుడాలుంది, ప్రార్థన చేయించుకుందాం ఎంతోటి. ఆమె మనకొస్తుందా? అసలు ఈ వాళ్ళు ఎందుకు కట్టుపోదాంపా అనుకుంటా కొంతమంది. వీడెవడు ప్రార్థన పిచ్చోడాలు, ఇంకొక పెట్టెలో ఇలా అవతల కూర్చుందప్ప, మాట్లాడితే మళ్ళా మాట్లాడుకోవడానికి ఇబ్బంది కదా. ఈయన ఆయనకెళ్ళి చూస్తా ఉన్నాడంట. ఆపుతాడేమో ప్రార్థన చేయించుకో, ఆపుతాడేమో. గంట అయింది, 11 అయింది, ఆపల. ఈయనకు పట్టుదల పెరుగుతుంది. 12 అయింది, ఆపల. మనమైతే ఏం చేస్తాం? ఆ పొద్దున్న దిగేటప్పుడు చూద్దాంలే, తిండు దుప్పటి కదా. ఆయన 1 గంట అయింది, 2 అయింది, 3 అయింది, ఇంకా సీరియస్గా ఆయన కంటే సీరియస్గా చూడటం, పరిశీలించడం మొదలుపెట్టాడు. తెల్లవారు 6 అయిందంట. ఆయన ఆపల, చూడటం ఈయన కూడా ఆపల. వెళ్ళి చెన్నైలో ట్రైన్ ఆగానే అప్పుడు ఆయన ఆమేన్ అన్నాడు. ఈయన టెన్షన్ పడి వెళ్ళి వెంటనే కాళ్ళు పట్టుకొనయ్యా, రాత్రంతా నువ్వు, నేనేమో నీకెళ్ళి చూస్తా ఉన్నానయ్యా, నా కోసం ప్రార్థన చేయి. ఆయనేమో భక్సింగ్ గారంట, ఈయనేమో దినకరన్ గారంట. చప్పట్లు కొట్టి ప్రభువుని ప్రార్థించే వారి వైపు చూసి నువ్వు కూడా ఏం చేయాలి? ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి అయ్యా అని ఓ పాస్టర్ గారు నన్ను అడిగితే నేను చెప్పా, అయ్యా 40 దినాలు ఫాస్టింగ్ ప్రేయర్ చదివి మాకు ఆ బాల్ లేదులే అయ్యా. ఏంటిదంట? ఏం చెప్పాలి ఆయన? మళ్ళీ సేవకుడు. అయ్యా మేము చెయ్యట్లేదు అనరాదా? ఏం లేదంట వాళ్ళ. ఇది ఆలోచించి 49 ఏళ్ళు వచ్చినాయి కొడుకు పెళ్లిగా. సరే కూతురికి కాలేదంటే కొద్దిగా ఆలోచిద్దాం. ఎవరికి కాలే? ఒక్కడే కొడుకు, ఆస్తి ఉందని 49. ఈ గోల అనుకుంటున్నా ఆ దోల కాత్య తీరింది.
ఒకరోజు మళ్ళీ నాకు ఫోన్ చేసి, అయ్యా ప్రార్థన చేయ మా ఊడికి. ఖచ్చితంగా చెప్పాను ఆయనతో, ఆ రోజు నువ్వు ఇలా అన్నావయ్యా, అలా అనకూడదు. ఆమె నువ్వు చేయలేకపోతే చేసేవాడిని చూసి ప్రభువును స్తుతించు, కానీ చేసేవాడిది గోల, మాది ప్రార్థన నీకు గోల. అప్పుడు ఆయన కూడా తెలియకల్లోడు, మరి ఎందుకు ఆ రోజు సైతాను అందరిని కూడా తొందర పెడుతుంది ఒక్కొక్కసారి. అప్పుడు అన్నాడు, అయ్యా నీ గోలన్నందుకు నాకు దోల తీరిపోయిందిలే, ఇంకా ప్రార్థన చేయి. మొన్ననే పెళ్ళి అయింది, నేను వెళ్ళాను, చక్కగా జరిగించవచ్చు. జాగ్రత్త, వాక్యం చదవటం గోలనుకుంటున్నావా? తప్పు. ప్రార్థన చేయడం గోలనుకుంటున్నావా? తప్పు. అవి రెండు నిన్ను పరలోకానికి చేర్చునుగాక. అదే ఆ సాధకాలండి, ఆయుధాలు. పొద్దున్నే చూడండి మీరు, ఒకరోజు వచ్చి 5ంటికి రోడ్డు మీద పరిగెత్తుతా, ఏందంట ఎక్సర్సైజ్, ఫ్యాట్ పెరిగింది, కొవ్వు పెరిగింది, పరిగెత్తు రోడ్డు అమిటి. అమ్మ తెల్లారులకి అది పెట్టుకొని అలారం పెట్టుకొని పరిగెత్తుతాడు. ఆ భక్తిలో కూడా ఆ క్రమము మనకు దొరుకుమేమంట. పరిగెత్తుంటే ఒక పెద్దనపాలెం నుండి పాలు పోయని వస్తాయి. మాకెళ్ళి చూసి అంటది, ఏ దున్నపోతులాలు తింటం ఎందుకు చెప్పండి అమ్మా, రోడ్డు పట్టుకొని మేము చూడు పని చేసుకుంటున్నాం, అసలు మాకు కొవ్వు లేదు, ఏమీ లేదు, నెయ్యి ఉంది మా కాడ. ఏముంది? ఎందుకలా? ప్రాణం పోతేమని భయం కదా, మరి నరకానికి పోతామని భయం లేదా? సాధకం చేయి. ఏమేంటి ఆయుధాలు? వాక్య ధ్యానము, చెప్పాలి వాక్య ధ్యానము. ఈ వాక్యం ఎక్కడెక్కడ ఉండాలి? మన యొద్దను, మన నోటను, మన హృదయములు. ఇలా మనం అందరం ఉంటే ఊరంతా దిమ్మరపోవునుగాక. ఆమేన్, ఆమేన్. ఇంకొక మాట చూడండి, పౌలు గారి యొక్క వాక్యములో మనం గమనిస్తే మరొక మాట, తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. మరే బాబు చదవా? తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. కళ్ళజోడు. అరే నాకంటే చిన్నోడిగా పెద్దోడిగా, మీకు రహస్యం చెప్పనా? కళ్ళజోడు వాడేవాడిని. ఈ మధ్య దేవుడు అసలు దాంతో పని లేకుండా కనబడేటట్టు చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చదువయ్యా. ప్రతి విధమైన కీడునకు అన్నకాడ ఒక సంకేసి క్రింద రాయబడింది. ఏమనమ్మా? కీడులాగా కనపడే ప్రతి దానికి ఏం చేయాలి మనము? కీడేదో మనకు తెలుసా తెలీదా? తెలుసు. మేలేదో కూడా మనకు తెలుసు. దేవుడు అంటున్నాడు పౌలు ద్వారా, కీడులకు దూరముగా ఉండాలి. చదువయ్యా. కీడులకు దూరముగా ఉండుము, సమాధాన కర్తయగు దేవుడే. అప్పుడు మిమ్ములను దేవుడు సంపూర్ణంగా పరిశుద్ధపరుస్తాడు. దేనికి దూరంగా ఉంటే? కీడుకు దూరం. ఒక అతను 12 దాకా బాగున్నాడు, భోజనాలకు వచ్చా, కాస్త లేట్ అయింది. ఈలోపు బ్రహ్మాండంగా ఇస్త్రీ చేసిన బట్టలు వేసుకొని వచ్చాడు, అన్ని బాగానే ఉన్నది. కొంచెం భోజనాలు లేట్ అయ్యేసరికి వెళ్ళి తాగాడు. తాగి ఇక్కడి దాకా వచ్చేలకు 4 సార్లు పడ్డాడు. అంతకు ముందున్న శుద్ధి ఉందా? చివరికి ఎట్లా ఉన్నాడు తెలుసా అతను? నేను గమనిస్తా ఉన్నా. ఆడబడి వచ్చి ఒకటి తిని అన్ని ఎముకలన్నీ ఆడేసి అవి తీసుకొని తింటున్నాడు. వాడికి అర్థము అవి తిన్నయింది తెలియదు వాడికి, తినని అయింది. కీడుకు దూరంగా ఉంటే దేవుడు అంట నిన్ను ఏం చేస్తాడు? పరిశుద్ధపరుస్తాడు. ఆమె ఇందాటి వరకు నీవు చక్కగా 12:30 దాకా బాగున్నావుగా, పరిశుద్ధంగా ఉన్నావు కదా. పాపములో పడితే ఏమొచ్చింది నీకు? అపరిశుద్ధత.
ఏమొచ్చింది? ఆత్మీయ జీవితంలో చాలా ప్రాముఖ్య విషయాలు. ఎక్సర్సైజ్ చేద్దాము. ఆమె ఏంటిది అది? వాక్య ధ్యానము, కీడునకు దూరం, ముసలమ్మ ముచ్చటలు మానుకోవాలి, విసర్జించాలి. అప్పుడు ఎక్సర్సైజ్ చేస్తే శరీరానికి ఎలా ఆరోగ్యమో, ఈ ఎక్సర్సైజ్ చేస్తే మన ఆత్మ అంత బలముగా దినకరణ్ గారు ఆ మాట చెప్పి బహు కన్నీరు కారుస్తాడు. ఆ ప్రార్థన నన్ను రాత్రిళ్ళు నిద్రపోకుండా ప్రార్థన చేసేవానిగా మార్చింది. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచండి. సాధకం చేయాలి. ఇలా చేస్తే ఇప్పుడు 1 తిమోతి 4 చూడండి, 5వ వచనం, 4వ అధ్యాయం 5వ వచనం. ఏలయనగా దేవుని వాక్యము వలనను ఆ ప్రార్థన వలనను ఏమైతే అంట పవిత్రపరచబడుతుంది. నీ దగ్గర విషం తెచ్చిపెట్టినా వినాలి, విషం తెచ్చిపెట్టినా ప్రార్థన ద్వారా, వాక్య ధ్యానము ద్వారా విషం కాస్త చెప్పాలి ఆశీర్వాదకరంగా, మధురంగా మారిపోవాలి. చూడండి, రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయము 38 నుండి 41వ వచనం. బైబిల్ తీయట్లా, చాలా మంది తీయాలి. రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయం 38వ వచనము నుండి 41 వరకు పైన ఉంటుంది అక్కడ. చదువు. ఎలీషా రాగా ఆ దేశమందు ప్రవక్తల శిష్యులు కూర్చుండి ఉండగా తన పనివానిని పిలిచి, సరే నేను బాగా వివరంగా చెప్తాను. ఒక కొండ పెట్టి ఎలీషా గారి శిష్యులు కూర చేస్తుంటే ఎర్రి ద్రాక్షలని తెలియక ఆ ద్రాక్షలు తెచ్చి కూరలో వేస్తారు. ఇప్పుడు ఉన్నాయో లేవు కానీ నేతి బీరకాయలని ఉండేవి. ఏంటి ఏమేమి ఉన్నాయి ఆ మాటలో? నెయ్యి ఉంది, బీరకాయ. దాని పేరేంటి? ఆ మాట బాగుంది కానీ తిని విరుచుకొని తింటే చేదు. అట్లా ఎలీషా గారి శిష్యులు ఆ కూరలో చేదు ద్రాక్షలు పడి చేదైపోయి, దైవజనుడా కూరలో విషముందయ్యా, చేదుందయ్యా అని చెప్తే ఆయన ఏం చెప్పాడు తెలుసా? ఒక కొమ్మ తీసి అంత కొమ్మ విరిచి ప్రార్థన చేసి అందులో వేస్తే చేదు కాస్త మధురముగా మారింది. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచండి. నీ ప్రార్థన ద్వారా, వాక్య ధ్యానము ద్వారా చేదు మొత్తం ఏమైంది? మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు. మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో. థ్యాంక్ యూ నాయనా, థ్యాంక్ యూ జీసస్. నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. నా జీవిత ధన్యతయున్నది. నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా, 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 మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట.
నా జీవిత ధన్యతయ. నీ ముందు ఏదన్నా చేదొస్తే వాక్య ధ్యానము ద్వారా చెప్పాలి, ప్రార్థన ద్వారా అదేమవుద్ది? మధురముగా. ఎక్సర్సైజ్ చేద్దామా? చెప్పండి, చేద్దామా? ఖచ్చితంగా చేయాలి. ఆమె ఆ ఎక్సర్సైజు మానుకుంటే శరీరానికి ఎంత ప్రమాదమో, ఈ ఎక్సర్సైజు మానుకుంటే ఆత్మకు అంతా. ఏది అవసరం మనకి? ఏది అవసరం? ఆ ఆత్మ సంబంధమైన క్రమమే మనకు అవసరం. కాబట్టి ప్రతి దినం ఇలాగే ఎవరి కుటుంబాల్లో వాళ్ళు చేరి ప్రార్థించుకుందుముగాక. ఆమె ప్రతి కుటుంబంలో నేను ఎప్పుడొక రోజు ఒకళ్ళ కుటుంబం కాడికి వచ్చి చూస్తే ఏముండాలి? టీవీ బొమ్మ, టీవీ బొమ్మ. ఒకరోజు 10:30కు చేశారు మన వాళ్ళు ఒకళ్ళు ఫోను, మన సంఘం నాకు. నేను 9, 9:30, 10లో పెట్టి పరిస్థితి పడుకుంటే పెందల కడి కదా. ఆ ఉదయం చూసి ఏందంటే 10:30కి పడుకున్నావా? మేము పడుకోలేము. 11, 12 లేచేది ఎప్పుడు అమ్మ? 6, 7, 8 కుదిరితే 9. అదే ఎర్లీ బెడ్, త్వరగా పడుకోవాలి. 7 గంటలకు ప్రార్థన చేసుకో, 8ంటికి తిను, 9ంటికి ఆ టీవీ గడు ఒప్పుకోడుగా, వాడు పిలుస్తా ఉంటాడు, వాడు పిలుస్తా. మార్చండి సిస్టమ్, ఎక్సర్సైజ్ మొదలు పెట్టండి, ఆత్మ సంబంధమైన క్రమములోనికి రండి. మన సంఘములో ఉన్న ప్రతి బిడ్డను దేవుడు ఆశీర్వదించును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకో.